నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పేర్కపల్లె గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిపైకి ఒక వర్గం వారు వచ్చి దౌర్జన్యానికి దిగారు. పంటను ధ్వంసం చేయడమే కాకుండా పశువుల మందను పొలంలోకి తోలి తీవ్ర నష్టం తెచ్చారని, తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్, భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు ఎందుకు దారితీసింది? రైట్ నాన్సీ, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉందో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక లోపం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్ గా తెలంగాణలో ఈ భూ వివాదాలు అయితే చాలా వరకు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లు మనకు తెలంగాణలో భూభారతి కావచ్చు, అంతకుముందుకున్నటువంటి ధరణి పోర్టల్ కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కానీ ఈ చాలా మందికి భూ వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి. పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పాత పద్ధతి ప్రకారమే ఉండాలని చెప్పేసి చాలా మంది చెప్పుకున్నప్పటికీ ఈ పాత పద్ధతి లేకపోవడంతో ఈ రెండు ధరణి పోర్టల్ రావడం, ధరణి పోర్టల్ తర్వాత భూభారతి వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ భూ సమస్యలు మాత్రం కొనసాగుతున్నాయి. అలా కొంతమంది భూ సమస్యలు చంపుకోవడంతో కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఇలా ప్రతిదీ జరుగుతుంది. అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక భూమి 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి లక్ష్యం ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాల నుంచి తను జీవనం సాగిస్తుంది. అయినా కానీ ఆ భూమి తమదేనంటూ కొంతమంది వచ్చేసి ఆ భూమిపైకి వచ్చేసి దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆమె సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న 3 ఎకరాల భూమి ఏదైతే ఉందో తనది కాదు అంటూ చెప్పడంతో ఆమె ఆవేదన తీస్తుంది. అయితే ఆమె ఈ మధ్య వేసుకున్నటువంటి నాటు ఏదైతే ఉందో అది కూడా ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసిన క్రమంలో చూసుకున్నట్లయితే ఆ ధ్వంసం చేయడమే కాకుండా ఆ క్రూరత్వం చూడొచ్చు. మనకు కూడా అక్కడ బర్రెలను కూడా పంపించేసి ఆ నాటును మొత్తం ధ్వంసం చేశారు. ఇదంతా గమనించినటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తీవ్ర దుఃఖంతో మనం చూసుకున్నట్లయితే ఆ దుఃఖంతో అటు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఇటు పోలీసులకు మాత్రం సమాచారం ఇవ్వడం జరిగింది. తర్వాత పోలీసులు కావచ్చు, ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి ఆ సర్వే చేసి నిర్వహిస్తున్న క్రమంలో చూస్తున్నా. అయితే ఇది ఒక్కటి మనం ఈ సమస్య కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. మనం గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. ధరణి పోర్టల్లో మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి హామీలు కావచ్చు అవన్నీ తీసేసి దాదాపు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ధరణి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరి అంటే పాత ఉన్నటువంటి హామీలు కావచ్చు, పాస్బుక్లు కావచ్చు తీసేసి ధరణి పోర్టల్లో ఎంట్రీ చేసి మరి పాస్బుక్లు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పాస్బుక్ తో అంటే అదే ఆ ధరణి పోర్టల్లో ప్రతిదీ మెన్షన్ చేసి పెట్టారు. తర్వాత ఏదైతే ఉందో లావణ్య పట్ల కావచ్చు, మనం చూసుకున్నట్లయితే పాత పహాన్లు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా చేసినటువంటి కొన్ని సమస్యలు మాత్రం అట్నే ఉన్నాయి. సాదా బైనామా ద్వారా చాలా మంది చేసుకున్నారు. అయినా కానీ ఆ సాదా బైనామా తర్వాత వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కొన్ని వేల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తర్వాత ధరణి పోర్టల్ తీసేసి భూభారతిని తీసుకొస్తున్నారు. ఏ సంస్కరణలు తీసుకొస్తున్నారో ప్రతి సంస్కరణలో కూడా ఏదో ఒక లోపం జరుగుతుంది. ఈ లోపం జరగడం వల్ల అయితే చూసుకోవచ్చు మనకి ఏ లోపం జరిగినా కానీ రైతులు కావచ్చు, ఇటు లబ్ధిదారులు కావచ్చు మాత్రం నష్టపోయే అవకాశాలు ఉన్నది. అయితే ఏది చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి చెప్పుకున్నప్పటికీ ఇక ప్రజల మాటలు పక్కన పెట్టి ఏ రాజకీయ నాయకుడైనా కానీ వాళ్ళు పెట్టినటువంటి పోర్టల్ మాత్రమే మేము చేస్తున్నామని చెప్తున్నారు. ప్రజలకు ప్రతిదీ రైతులకు కావచ్చు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పినప్పటికీ ప్రతి దాంట్లో లోప్స్ ఉన్నాయి. అయితే ధరణిలో కూడా కొన్ని లోప్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. ధరణిలో ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి ఉంటాము. ప్రతి ఒక్క రైతుకు ధరణి ఒకటి ధైర్యం ఇచ్చిందని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం చూసుకున్నట్లయితే భూభారతి తీసుకొచ్చాము, ఆ లోట్లను తీసేస్తాము అని చెప్పేసి చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా భూభారతి ఫుల్ ఫ్లెడ్జ్ గా కాకపోవడంతో అయితే దాదాపు 2 సంవత్సరాలన్నర అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్ కాకపోవడంతో అయితే చాలా మంది ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవే లోపాలను పెట్టుకొని కొంతమంది కబ్జాదారులు మాత్రం ఈ వీటి మీద పడి కబ్జా చేస్తున్న దుస్థితి మాత్రం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వాలు మారినా కానీ ఏది మారినా కానీ ఈ చట్టం మాత్రం మార్చాలి. ఈ చట్టాలు కూడా ఏదైతే ఉందో ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ఎప్పటికీ సమస్య లేక ఉండకూడదు అని చెప్పేసి మాత్రం రైతులు కావచ్చు, అధికారులు మాత్రం విన్నవించుకునే పరిస్థితి మాత్రం ఉంది. నాన్సీ, నా పేరు గోపి, పెరకపల్లె గ్రామం, దస్తూరాబాద్ మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్. మాకంటూ భూమి వచ్చేసి మా తాత వాళ్ళు చేసిండ్రు సాగు. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి మా తాత వాళ్ళు చేసిండ్రు. మా తాత వాళ్ళు మా బాపుకును మా చిన్నబాపుకు పంచించారు. ఇప్పుడు మెయిన్గా మా నాన్న వాళ్ళు చేసుకుంటారు, అమ్మ వాళ్ళు చేసుకుంటారు. ఇది అమ్మపండి గోపులచ్చాపండి పట్టా ఉన్నది. ఇది లావంటి పట్టా 470 పట్టా ఉన్నది. పట్టాతో సహా డాక్యుమెంట్స్ ఉన్నాయి.
వాళ్ళు ఈ భూమి మాదని చెప్పేసి కోర్టులు అయితే మేము కూడా కోర్టులు వేసినాం. కోర్టులు అయితే కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చేస్తే ఇప్పుడు ఈ 2-3 రోజుల కెనాల్ వచ్చేసింది. రాసిన తర్వాత నాటేసుకున్నాం. మేము నాటేసుకుంటే కొంచెం మంది ఒక పల్లె ఒక వాడకట్టు ఉంటుంది. ఆ వాడకట్టు వాళ్ళు కొంచెం మంది ఉసుగొల్పి వాళ్ళు మా పొంటి పట్టా ఉందని పార్వతి ముత్తగౌడు, పోషగౌడు, గంగగౌడు మా పొంటి పట్టా ఉందని చెప్పేసి వాళ్ళ కొంచెం మంది ఉసుగొల్పి వాళ్ళు వచ్చేసి పంట ధ్వంసం చేయడం జరిగింది. అలాగే మేము సర్వేయర్ కూడా చెప్పినాం, మీ భూమి ఎక్కడ ఉందో మీ పట్టా ఎక్కడ ఉందో చూసుకోండి, చూసుకుంటే ఒకవేళ ఇదే అయితే మేము వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పాము కూడా వినకుండా వచ్చేసి ధ్వంసం చేసేసిండ్రు. కాబట్టి రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మాకు సహకరించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేదంటే మా అమ్మ నాన్న మంది ఆగి చనిపోతా అని ఆవేదన చెందుతాను. పల్లె గోపులు వచ్చావను మేము 50 సంవత్సరాల సుంది చేసుకుంటున్నాం. అంతకుముందు మా అత్త మామ చేసుకున్నారు. ఆ 50 సంవత్సరాల నుంచి వాళ్ళు చనిపోయినాక ఇంట్లోనే గాలేసుకున్నాం. మేము చేసుకుంటున్నాం. పొడి పంట పోయి కినాల దగ్గర ఉందని బావి తోడించుకున్నాం, పైప్ లైన్ వేసుకున్నాం, బంటాలు కొట్టించుకున్నాం. ఇక నిన్న కినాలు వచ్చిందని గుడ్డ పెట్టుకుంటే మనుషులు వచ్చి పీకిపోయినరు, బర్రెలను దోలిండ్రు. నాకు పంట వస్తుందని నేను ఆశపడితే నా నోట్ల మందు పోసారు.